గిట్టుబట్టలేకపోయినా అనుకోవద్దు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. సహకుటుంబం సినిమా చాలా 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 బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఎందుకు కోరుకుంటున్నానంటే ఇప్పుడు చెప్తున్నాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టర్. 12 గంటలకి అన్నాం అనుకోండి, 12 to 1 గంట వరకు సంతోషంగా ఉంటా, 1 గంట నుంచి 2 గంటల వరకు కోపంగా ఉంటా. అదే మరి అది విచిత్రంగా కంప్లీట్ చేశాడు ఆ క్యారెక్టర్. ఆ టైంలో ఎవరైనా వచ్చినప్పుడు వాడు ఏ వార్త తెచ్చినా సరే నా మూడ్ని బట్టి నేను మాట్లాడతాను. భోజనం చేస్తారండి అన్నాను అనుకోండి, కోపంగా ఉన్నాను అనుకో, భోజనం చేయకపోతే గడ్డి తింటావా, ఏం మాట్లాడుతున్నారు అంట. అది అది మంచి మాట కదా సార్ అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ప్లే చేసి నాకు అది వినిపించి పడేసారు నన్ను. నేను అక్కడ పడిపోయా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ యొక్క స్పెషాలిటీ అది చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో అప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు ఉంది. ఆ? అప్పుడు ఉంది అని ఇంత లేదు. ఆ? ఈయన ఈ కుర్రాడు బేసిక్ గా డాన్సర్, ఫాదర్ కూడా డాన్సర్. సో చాలా ఈజీగా ఇంతమంది అతిరేక మహారాజులైనటువంటి ఈ సినిమాలో తన క్యారెక్టర్ని చాలా ఈజీగా చాలా అలవోకగా చేస్తూ దాని ఏమంటారు మరి ఎక్కడ ఇబ్బంది కానీ లేకపోతే దాన్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎదుట వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, ఎందుకంటే బేసిక్ గా తెలుగు వాడు కాదేమో అన్న డౌట్ నాకు. కన్నడ కదా, బెంగళూరు తెలుగు వాళ్ళు, అందువల్ల కన్నడ తెలుగు. ఈయన ఈ సినిమాలో యాక్ట్ చేసేటువంటి విధానం నాకు బాగా నచ్చింది. హీరోయిన్ కాదుగా, బాగాలేదు అదే. అందువల్ల హీరోయిన్ ఈయన ఇద్దరు కలిసి ఉన్నటువంటి సీన్స్ నేను యాక్ట్ చేశాను. నాకు చాలా ముచ్చటగా అనిపించింది. ఈ సినిమా డెఫినెట్ గా హిట్ కావాలి, హిట్ అయి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఏదో ఇక్కడికి వచ్చి చెప్పేటువంటి మాట కాదు. చాలా మందికి మామూలుగా ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ ఫంక్షన్ చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి, అది నేను ఇలా కావాలని కోరుకుంటున్నాను. అందువల్ల మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది మామూలు రొటీన్. కానీ ఇది ఈ ఈ సినిమా నేను చూసినప్పుడు ఇంతకుముందు ఉత్సవం అనే సినిమా చూపించాడు ఎవరో మిస్టర్ అర్జున్ సాయి. చూపించినప్పుడు తను కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఎక్కడ ఆర్ట్ ఉందో పట్టుకొని తీసుకొచ్చేసి ఏ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతారో అని తెలుసుకొని చేసినటువంటి ఈ సినిమా పైగా అంత అందమైనటువంటి టైటిల్ సహకుటుంబానం. ఎంత బాగుందండి పేరు. ఎంతకాలం అయింది ఇట్లాంటి పేరు విని అనే ఆలోచన కూడా కలిగించే విధంగా అద్భుతమైనటువంటి సినిమాను నిర్మించిన నిర్మాతలకి, దర్శకులకి, నటీనటులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని మంచి విజయం సాధించే దిశగా మీరు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను, ప్రేక్షక మహాశైలిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, అది నాకు సంబంధం లేదు. చేయకపోతే మీరు చేస్తే ముందే చేస్తే కాబట్టి మీరు చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నటకిరీటి